ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో బెండకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా బెండకాయని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. సో ఈ బెండకాయల్ని తీసి పక్కన ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే నూనెలో కొన్ని పల్లీలని వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలలో ఈ వెల్లుల్లి కారంని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నారంటే బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి వీడియోని వాచ్ చేసినందుకు.